పుట్టాము. నువ్వేమన్నా పెద్ద బంగ్లాలో పుట్టావా? నువ్వు పూరి గుడిసెలో పుట్టావు. ఈరోజు బంగ్లాల మీద బంగ్లాలు కట్టుకుంటున్నావు, కట్టుకొని చావు. బట్ వీళ్ళ పరిస్థితి ఏంటి? ఈ పేదోళ్ళ పరిస్థితి ఏంటి? ఆ ఇంట్లో ఎట్టు బతకాలా? వాళ్ళ బిడ్డలు, తల్లులు, తండ్రులు ఎట్టు బతకాలా? ఎవడిచ్చాడు మీకు ఈ హక్కు దోపిడీ చేసేదానికి? అందుకని నేను ఒకటే మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తుంటా, ముఖ్యమంత్రి గారితో కూడా చెప్పండి, తీసుకొని వచ్చి రాష్ట్రంలో ఈ ఇళ్ల మీద దోపిడీ చేసిన వాళ్ళని మాత్రం ఆ కాలనీలో నిలబెట్టండి, నిలబెట్టి క్రిమినల్ కేసులు పెట్టండి, వేసి బొక్కలోదండి. మళ్ళీ తిరిగి ఆ ఇల్లు కట్టించిన దాకా వదిలిపెట్టొద్దు అని చెప్పేసి పేదోళ్ళ తరఫున మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఈ పేదల కోసం కట్టే ఇళ్లలో జరిగిన అవినీతి గురించి అక్రమాల గురించి ఈ ప్రభుత్వం వచ్చిన మొట్టమొదటి నుంచి కూడా వెలుగెత్తి చాటుతూనే ఉన్నారు. అవకాశం వచ్చిన చోటల్లా కూడా అసెంబ్లీలో కానివ్వండి, ముఖ్యమంత్రి గారి దగ్గర కానివ్వండి, ఎప్పుడైనా మేము కలిసినప్పుడు కానివ్వండి, మా ఆఫీస్కి వచ్చినప్పుడు కానివ్వండి, రాతపూర్వకంగా కానివ్వండి, ఈ పేదవాళ్ళకి కట్టిస్తున్న ఇళ్లలో జరిగిన అవినీతి మీద కఠిన చర్యలు తీసుకోవటమే కాకుండా వారికి క్వాలిటీ ఇల్లు నిర్మించి వాళ్ళు సుఖంగా జీవించే విధంగా చేయాలనే డిమాండ్ మొట్టమొదటి కూడా చేస్తా ఉన్నారు. వారి డిమాండ్ మేరకు జిల్లాలో ఇతర నాయకులు, మంత్రులు, రామనారాయణ గారు కానివ్వండి, నారాయణ గారు కానివ్వండి, ఇతర శాసనసభ్యులు కానివ్వండి, డిమాండ్ మేరకు ఎంక్వైరీ కూడా వేయటం జరిగింది. ఈ నెల్లూరు జిల్లాలో ఈ హౌసింగ్ కార్యక్రమం మీద అని చెప్పేసి మనం చేస్తాను. ఆ రిపోర్ట్ లో చాలా స్పష్టంగా దాదాపు 120 కోట్ల రూపాయలు అవినీతి జరిగినట్లు మరి ఆ రిపోర్ట్ లో పేర్కొనడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాము. ఈరోజు గౌరవ శాసనసభ్యుడు చంద్రమోహన్ రెడ్డి గారి సూచన మేరకు నేను గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఇక్కడికి వచ్చి ఈ వరిగొండ విలేజ్ లో కట్టిన ఇళ్ల నిర్మాణాన్ని కూడా పరిశీలించిన జరిగింది. కొన్ని ఇళ్లు పూర్తిగా నాశరకంగా, మరి క్యూరింగ్ లేకపోవడం కారణం కావచ్చు, లేదు సిమెంట్ అసలు వాడకపోవడం కారణం కావచ్చు, ఏ కారణంతో అయినా సరే క్వాలిటీ లేకోకుండా కట్టిన ఇళ్ళని కొన్ని గమనించడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాం. ఇక్కడ ఆప్షన్ 3లో అంటే కాంట్రాక్టర్, ఇల్లు నిర్మించే సంస్థ, లబ్దిదారుడు, ప్రభుత్వం కలిసి ఒక ఒప్పంద పత్రం చేసుకుని లబ్దిదారుడికి ఎవరైతే ఇల్లు కట్టుకోలేరో, పేదరికంలో ఉన్నారో వాళ్ళకి సహకరించడానికి ప్రభుత్వం మరి ఈ ఒప్పంద పత్రం చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను. వాళ్ళందరినీ ఎవరైతే ఈ నిర్మాణంలో అవినీతి, క్వాలిటీలో మెటీరియల్ వాడుకోకుండా చేశారో వాళ్ళ మీద వెంటనే నోటీసులు ఇచ్చి ఆల్రెడీ చర్యలు తీసుకోవడం ప్రారంభించాం. కొన్ని సంస్థల మీద కోర్టులో కూడా కేసులు వేయడం జరిగింది. ఇప్పుడు ఈ ప్రాంతంలో చేసిన కాంట్రాక్టర్ మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ చర్యలు కానివ్వండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం కానివ్వండి, వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోబడతాయని చెప్పేసి మనం చేస్తాను. మరి